ఒక దట్టమైన అడవిలో ఒక తల్లిమేక తన 7 పిల్లలతో ఉండేది. తల్లిమేక బయటకు వెళ్లే ప్రతిసారీ పిల్లలకు చెబుతూ ఉండేది, తలుపు వేసుకొని లోకలే ఉండాలి, బయట తోడేలు తిరుగుతుంటుంది, జాగ్రత్త. ఒకరోజు తల్లిమేక బజారుకు వెళ్ళింది. తోడేలు దీన్ని చూశాడు. అది మేక ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. పిల్లలూ, తలుపు తెరుస్తారా? నేను మీ అమ్మనే. మేకపిల్లలు జాగ్రత్తగా విన్నాయి. నీ గొంతు మా అమ్మది కాదు అని తలుపు తీయలేదు. తోడేలు కొంతసేపటికి తీయని గొంతు వేసి మళ్లీ వచ్చాడు. ఈసారి మేకపిల్లలు తలుపు కింద నుంచి చూసి, నీ కాళ్ళు నల్లగా ఉన్నాయి, మా అమ్మ కాళ్ళు తెల్లగా ఉంటాయి అని అనేశాయి. అప్పుడు తోడేలు తెల్లపిండి కాళ్లపై రాసుకొని మళ్లీ తలుపు కొట్టాడు. ఈసారి మేకపిల్లలు నిజంగానే అమ్మ వచ్చిందనుకుని తలుపు తెరిచాయి. తోడేలు ఒక్కసారిగా లోపలికి దూకి వారిని మింగేశాడు. ఒక చిన్నపిల్ల మాత్రం మూలను దాక్కుని తప్పించుకుంది. తల్లిమేక తిరిగి వచ్చేసరికి ఆ పిల్ల ఏడుస్తూ జరిగినది అన్నీ చెప్పింది. తల్లిమేక వెంటనే ఒక కత్తెర, సూదిదారం తీసుకుని తోడేలను వెతకసాగింది. తోడేలు నది ఒడ్డున గాఢనిద్రలో పడి ఉంది. తల్లిమేక నిశ్శబ్దంగా దాని కడుపు చించి పిల్లలను బయటకు తీసింది. తర్వాత పెద్ద రాళ్లు తోడేలు కడుపులో పెట్టి కుట్టేసింది. కొంతసేపటికి తోడేలు లేచి నీరు తాగడానికి నదిలోకి దిగాడు. కడుపులో రాళ్లు ఉండటంతో బరువై నదిలో మునిగిపోయాడు. తల్లిమేక పిల్లలు సంతోషంగా అమ్మతో ఇంటికి వచ్చి ఆనందంగా జీవించాయి.